హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషి జ్యువెలరీస్. ఈరోజు అద్భుతంగా ఉన్నాయండి కలెక్షన్స్. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది, అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ. అది కూడా చాలా తక్కువ ప్రైసెస్లోనే నేను తీసుకొని వచ్చాను మీకోసము. లేట్ చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా త్వరగా బుక్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి, స్టాక్ అయిపోతాయండి. అందుకనేసి చెప్తున్నాను, త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది పెడతారండి, అవి స్టాక్ అయిపోతున్నాయి కొన్ని, అందుకనేసి వాళ్ళు బాధపడతారు కదా. అందుకనేసి మీరు త్వరగా బుక్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అండి, ఓకేనా. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీకోసం నేను తీసుకొని వస్తాను. లేట్ చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్. లేట్ చేయొద్దు అసలు, త్వరగా బుక్ చేసుకోండి, ఓకేనా. ప్రాసెస్ చెప్తానండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఒకవేళ కానీ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపించకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, టైటిల్ మీద కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకోటి వచ్చి మీకు క్వాలిటీ కూడా కొంచెం తక్కువగా వస్తున్నట్లయితే, మీకు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, వీడియోలోనే పైన 3 సెట్టింగ్స్ అంటే 3 డాట్స్ అనేది ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది మీరు పెట్టుకోండి సెట్టింగ్స్కి, ఓకేనా. దాన్ని బట్టి మీకు క్వాలిటీ అనేది బాగా వస్తుంది, ఓకేనా. ప్రాసెస్ చెప్తానండి. మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన తర్వాత స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు చెప్తాను. అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతానండి మీకు. అవన్నీ మీరు నాకు బిల్ చేసి సెండ్ చేయడమే, ఓకేనా. మీరు కొన్ని కొన్ని మాత్రమే సెండ్ చేస్తున్నారండి కొంతమంది. నేను పెట్టిన ప్రతి ఒక్కటి మీరు సెండ్ చేయాలి, ఓకేనా. సెండ్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది చేయాలండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ అనేది 7 to 10 days పడుతుందండి రావడానికి. ఈ 10 days లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తానండి, ఓకేనా. చాలామంది చెప్పట్లేదండి, కొంతమంది చెప్తున్నారు. ట్రాక్ అంటే మీరు నాకు చెప్తాను కదా, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. అందుకనేసి మీరు నాకు చెప్పండి, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. కొంతమందికి డిస్టెన్స్ బట్టి కూడా ఆర్డర్ అనేది వస్తుందండి. కొంతమందికి 7 days లోపలే వచ్చేస్తుంది, కొంతమందికి 10 days లోపలే వస్తుంది. కానీ మీకు టైంకి రీచ్ చేస్తామండి, ఓకేనా. మీరు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదండి, మీకు టైంకి మేము రీచ్ చేస్తాము, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక అక్కలాగా ఒక చెల్లెలాగానే మెసేజ్ చేయండి నాకు. దేనికి భయపడద్దండి నాకు మెసేజ్ చేయడానికి, ఓకేనా. నాకు మెసేజ్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి. అన్బాక్సింగ్ వీడియో అంటే మీరు జ్యువెలరీ ఓపెన్ చేస్తారు కదా, దాన్ని అన్బాక్సింగ్ వీడియో అని అంటారండి, ఓకేనా. మీరు అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు ఫస్ట్ అడ్రస్ అనేది ఉంటుందండి. అక్కడ అడ్రస్ నుంచి ఫస్ట్ కెమెరాకి చూపించండి. ఎందుకు కెమెరా వీడియో తీయాలి అంటున్నామంటే, డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ, రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటామండి. అందుకనేసి చెప్తున్నాం. ఎందుకు డ్యామేజెస్, ఎందుకు రాంగ్ ప్రోడక్ట్ వస్తాయి అని అంటే, మన దగ్గర చాలా మంది ఆర్డర్ చేస్తారండి, వాళ్ళలో కొంతమంది కన్నా అట్లా పోతాయి కదా. అందుకనేసి అండి ఒక అన్బాక్సింగ్ వీడియో తీయమంటున్నా, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఏం పర్లేదు, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఓకేనా. అందుకనేసి ఒక అన్బాక్సింగ్ వీడియో తీయమంటున్నామండి, ఓకేనా. మీరు అన్బాక్సింగ్ తీసేటప్పుడు అడ్రస్ నుంచి ఫస్ట్ కెమెరాకి చూపించండి, తర్వాత 4 sides చూపించండి కెమెరాకి, తర్వాత జ్యువెలరీ అనేది ఓపెన్ చేయాలండి, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డ్యామేజెస్ ఏమైనా వస్తే కెమెరాకి చూపించండి. రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ మంచి క్లారిటీగా లైట్ ఉన్న దగ్గర వీడియో తీయడానికి కూడా ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే మాకు కనిపించాలి కదండి, ఎక్కడ పోయింది, ఎక్కడ డ్యామేజెస్ వచ్చింది అనేసి మాకు కనిపించాలి కదా. అందుకనేసి మంచి లైట్ ఉన్న దగ్గర మీరు వీడియో తీయడానికి ట్రై చేయండి, ఓకేనా. చూడండి ఎంత బాగున్నాయి కదా, బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తాను, ఓకేనా.
బ్యాంగిల్స్ కూడా చూడండి, మీరు త్వరగా బుక్ చేసుకోండి, త్వరగా స్టాక్ అయిపోతాయి, అందుకనేసి చెప్తున్నాను. మీరు త్వరగా బుక్ చేసుకోవడానికి చాలా చాలా ట్రై చేయండి, ఓకేనా. స్టాక్ అయిపోతాయండి, తర్వాత మీరు పెట్టినా కానీ మేము లీవ్ అని చెప్పాల్సి వస్తుంది, అందుకనేసి మీరు త్వరగా బుక్ చేసుకోండి, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి ఇప్పుడు చెప్పిన ఈ ప్రాసెస్లో, ఓకేనా. కొంతమంది నాకు కాల్ చేస్తున్నారండి ఆర్డర్ చేసేవాళ్ళు. ఆ కాల్ చేయొద్దని నాకు మెసేజ్ మాత్రమే చేయండి. ఏమైనా ఇంపార్టెంట్ మీకు ఏమన్నా అర్థం కాలేదు అని అంటేనే నేను మీకు కాల్ చేస్తాను, నేను క్లారిటీగా మీకు చెప్తాను, ఓకేనా. మీరు కాల్ మాత్రం చేయొద్దండి, మెసేజ్ మాత్రమే చేయండి, ఓకేనా. కొంతమంది కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తున్నారండి, తర్వాత ఆర్డర్ అనేది చేయట్లేదు. అది కూడా కొంతమంది మాత్రమే, ఓకేనా. అలా కూడా చేయొద్దండి, నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫామ్గా మేము చేస్తాము అని అంటేనే మీరు నాకు సెండ్ చేయండి, ఓకేనా. నీకు సెండ్ చేస్తే నేను ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తానండి. అంటే కొంతమంది ఇట్లా చేస్తున్నారు, ఎంతమందికని నేను రిప్లై ఇస్తానండి. ఇట్లా మీకు పెట్టండి, పర్లేదు పెట్టండి, ఆర్డర్ అనేది కన్ఫామ్గా మేము చేస్తాము అంటే డీటెయిల్స్ అన్నీ నేను చెప్తానండి మీకు, ఓకేనా. ఆల్ ఇండియన్ షిప్పింగ్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. నేను ఇచ్చేది హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నానండి. కొంతమంది ప్రైజెస్ ఏమైనా తగ్గిస్తారా అని కూడా అడుగుతున్నారు. ప్రైసెస్ ఏం తగ్గించమండి, సేమ్ ప్రైసెస్. నేను చాలా చాలా తక్కువ ప్రైసెస్లోనే తేవడానికి కూడా ట్రై చేస్తున్నాను. మీరు అది కాకుండా మీరు ప్రైజెస్ తగ్గిస్తారా అనేసి కూడా అడుగుతున్నారు. ప్రైజెస్ ఏం తగ్గించమండి, అదే ప్రైజెస్ మేము ఇస్తాము, ఓకేనా. చాలా చాలా తక్కువ ప్రైజెస్లోనే నేను తీసుకొని వస్తున్నానండి. ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, చాలా చాలా మంచి కలెక్షన్స్ అండి. లేట్ చేయొద్దు, త్వరగా బుక్ చేసుకోండి ఆర్డర్ అనేది, ఓకేనా. స్టాక్ అయిపోతాయి, అందుకని చెప్తున్నాను, ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ తీసుకుని వస్తాను, ఓకేనా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. చాలామంది చేయట్లేదు కామెంట్ కూడా చేయండి, మీకు ఏమైనా చేయలేదా అనేసి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి తెలియాలి కదా ఇంత మంచి జ్యువెలరీ, వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇంకా నేను కలెక్షన్స్ తీసుకొని వస్తానండి, అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలండి, ఓకేనా. ఇంకోటి వచ్చి నేను ఇన్స్టా వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వమంటున్నానండి, ఎవరు జాయిన్ అవ్వట్లేదు. నేను లింక్స్ కూడా యూట్యూబ్లో ఇచ్చినాను, ఒకవేళ మీకు తెలియకపోతే నాకన్నా మెసేజ్ చేయండి, నేను ఆ లింక్స్ అనేది మీకు షేర్ చేస్తాను, ఓకేనా. నేను లింక్స్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను, అది కమ్యూనిటీలో కూడా అప్పుడప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ లోగో ఉంటుంది కదండి నాది, క్లిక్ చేస్తే హలో సిస్టర్స్ అని ఉంటుంది, అంటే సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉన్నారు అని కనిపిస్తుంది కదా, దాని కిందే ఉంటుందండి హలో సిస్టర్స్ అని. దాన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి వెళ్ళండి, కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడే ఉంటాయండి లింక్స్, మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు దాంట్లోకి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మంచి మంచి కలెక్షన్స్ అండి, శారీస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్, చిన్నపిల్లలకి అన్నీ ఉన్నాయండి. అదేవిధంగా జ్యువెలరీ కూడా ఉన్నాయి, వాట్సాప్ కూడా ఉంది, వాటిలో నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నేను సెండ్ చేస్తాను, అవన్నీ మర్చిపోకుండా మీరు ఫాలో అవ్వండి. మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తానండి, కొత్త డిజైన్స్ వచ్చినాక నేను పోస్ట్ చేస్తాను, అందుకనేసి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ రెండింటిలో మీరు లింక్ క్లిక్ చేస్తే చాలండి, డైరెక్ట్గా వెళ్ళిపోతారు, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి, లేదు అంటే లింక్స్ నేనన్నా పెడతానండి, నాకు మెసేజ్ చేస్తే. మంచి కలెక్షన్స్ అండి, చాలా చాలా తక్కువ ప్రైసెస్లో నేను తీసుకొని వచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకే నచ్చుతాయి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, ఓకేనా. బాయ్ అండి.